హలో అండి. ఇవాళ మన రెసిపీ పొటాటో మసాలా దోస. సో ఫస్ట్ మసాలా ఎలా తయారు చేసుకుందో చూద్దాం. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు పెట్టేసుకోండి. పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో లైట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని అది కూడా ఫ్రై అవ్వనివ్వాలి. నా దగ్గర పచ్చి బఠానీ ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకని నేను బఠానీలు ఫ్రెష్ బఠానీ మార్కెట్లో తెచ్చాను. సో అవి వేసి ఫ్రై చేశాను. ఆ ఫ్రై అయ్యాక లైట్గా కొద్దిగా అల్లం పేస్ట్ యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సరిపోతుంది. సో నేను అల్లం పేస్ట్ రెడీ చేయలేదు, అందుకే త్వరగా గ్రేట్ చేసేసాను కొద్దిగా అల్లం కూడా కొంచెం సేపు పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. కొంచెంసేపు అల్లం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు ఆనియన్స్ తరిగి పెట్టుకున్నవి వేసుకుందాం. ఇంచక్క ఆనియన్స్ సాఫ్ట్గా పింక్ కలర్లో చేంజ్ అయిపోయినాక అందులో బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటో, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం 3 వేసుకొని మ్యాష్ చేసుకుంటూ కలిపెట్టుకుందాం. అప్పుడు పొటాటో చక్కగా సాఫ్ట్గా ఉంటుంది. అలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత దానిలో కొద్దిగా క్యారెట్ తురుము, కొరియండర్ అదేనండి కొత్తిమీర చక్కగా కట్ చేసేసుకొని వేసేసుకొని కలిపెట్టేసుకుందాం. ఇలా కలిపెట్టేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి. మన మసాలా దోశలోకి మసాలా కర్రీ రెడీ. చూసారా, ఈజీగా మనం ఇంట్లోనే మసాలా కర్రీ రెడీ చేసేసుకున్నాం పొటాటో కర్రీని. ఇప్పుడు ఈ కర్రీని సైడ్లో పెట్టేసుకొని దోశకి ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. చక్కగా దోశ వేసేసుకొని అందులో కొంచెం మసాలా ఫిల్ చేసేసి ఆయిల్ కొంచెం వేసేసుకొని అటు ఇటు దోశని చక్కగా అటు ఇటు తిప్పుతూ కాల్చుకుంటే మన మసాలా దోశ రెడీ. మన మసాలా దోశలోకి పల్లీ చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.